హలో అందరికీ. ఈరోజైతే ఉగాది రోజు వ్లాగ్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఈ సంవత్సరం నుంచి మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు చూడండి. ఇక్కడైతే నేను ఉగాది రోజు మార్నింగ్ వ్లాగ్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. పండుగలు అంటే చాలు ఇంకా ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని దేవుడికి పూజ చేస్తాం కదా. ఇంకా ఉగాది కూడా అంతే. ఏదైనా పండుగలు వస్తే చాలండి, ముందు రోజు నుంచే ఇంట్లో హడావిడి అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నేను ముందు రోజే మొత్తం ఇల్లు అన్నీ శుభ్రం చేసుకున్నాను. దేవుడి దగ్గర కూడా ఇలా బాగా కడిగి ముగ్గులు పెట్టేశాను. ఇంకా ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడికి అయితే ముందుగా పూజ చేసుకుంటున్నాను. పండుగలు అంటే ఇంకా ఆ రోజు టిఫిన్ అవేమి ఉండదు, ఏదైనా బయట నుంచే తెచ్చుకోవాలి. బట్ ఇంకా చిన్నపిల్లలు ఎవరు లేరు కదా, ఇంకా ఇక్కడ మేమైతే పూజ అనేది ముందుగా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా టిఫిన్స్ అవేం ప్రిపేర్ చేయలేదు. ముందుగా అయితే దేవుడి దగ్గర మొత్తం డెకర్ చేస్తున్నాను ఫ్లవర్స్తో. చాలామంది ఉగాది రోజు నాన్ వెజ్ తింటారు. మేము కూడా నాన్ వెజ్ తింటామండి. కొంతమంది నాన్ వెజ్ తినరు. అంటే ఎవరి ఏరియాలో వాళ్ళది. మా చుట్టాలు నాకు ఊహ తెలిసిన చిన్నప్పటి నుంచి అయితే మా అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా మా ఊర్లో కానీ ఎవరైనా నాన్ వెజ్ తింటారండి. కొంతమంది తినరు, ఎవరి సంప్రదాయాలు వాళ్ళది. మేము ఈరోజు ఇంకా నాన్ వెజ్ తింటాం కాబట్టి ఇంకా మధ్యాహ్నంకి ఇంకా ఆఫ్టర్నూన్ కోసం బిర్యానీ, చికెన్ ఇంకేవైనా ఒకటి ప్రిపేర్ చేయాలి. ముందుగా అయితే మనం ఇక్కడ పూజ చేసుకొని ఉగాది పచ్చడి అయితే చేయాలి. ఇక్కడ నేనైతే ఉగాది గురించి ఏంటి, ఉగాది ఎందుకు జరుపుకుంటాము, ఉగాది అనేది ఎలా వచ్చిందో మీ అందరితో షేర్ చేస్తాను. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది. మా చిన్నతనంలో అయితే జనవరి 1 న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటే మా టీచర్స్ అందరూ తిట్టేవారు. మనకి ఇది న్యూ ఇయర్ కాదు, ఉగాది మనకి న్యూ ఇయర్. ఉగాది అనేది మన ఫెస్టివల్. జనవరి 1 అనేది మనకి న్యూ ఇయర్ కాదు, అది బ్రిటిష్ వాళ్ళది, ఇంగ్లీష్ వాళ్ళు జరుపుకుంటారు అని తిట్టేవారు. మీలో ఎంతమందికి ఇలా టీచర్స్తో ఫేస్ చేశారో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి కామెంట్ చేసి చెప్పండి. అలానే తెలుగువారి పండుగ కూడా మనకి ఉగాది అనేది బాగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పర్వదినం నాడు అంటే యుగాది రోజు మనకి ఈ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకుంటారు చాలామంది. పల్లెటూరుల్లో అయితే పంతుళ్ళు వచ్చి ఇంటి దగ్గర కూర్చొని మన గ్రహాలు అంటే మన రాశి ఫలాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. లేకపోతే గుడి దగ్గర ఏ పంతులనైనా అడిగినా ఈరోజు మన జాతకాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. మన జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా లేకపోతే గ్రహశాంతులు లాంటివి ఏమైనా ఉంటే అవి జరుపుకుంటారు. అంటే ఈరోజు మనం తెలుసుకొని ఇంకా ఈ ఇయర్లో ఎలా ఉంటుంది మన జీవితం అనేది రాశి ఫలాల్లో తెలుస్తాయి. అంటే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నమ్మే వారికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే చాలామంది పంచాంగం ఇవన్నీ చెప్పించుకుంటారు. ఇంటికి వస్తూ ఉంటారు పల్లెటూరులో అయితే పంతుళ్ళు. పల్లెటూరు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ రాశి ఫలాలు అండ్ అలాగే పంచాంగాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా పండగ అంటే చాలు ముందు రోజు నుంచే ఇంట్లో హడావిడి అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. ఇంకా ఇంట్లో అయితే మార్నింగ్ ఇంకా లేచిన వెంటనే టీవీలో అయితే దేవుడి సాంగ్స్ పెట్టేస్తాను. ఏ పండుగ అయినా చాలండి, నేనైతే ఇంట్లో ఇంకా వైఫై కనెక్ట్ చేసి అయితే దేవుడి సాంగ్స్ అన్నీ పెట్టేస్తాను. ఎందుకు ఆ దేవుడి సాంగ్స్ పండుగ రోజు ఏమైనా పండుగల టైంలో పెట్టుకుంటే కొంచెం ఎనర్జీగా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే ఇంట్లో పూజ అనేది స్టార్ట్ చేసేసాను. మనము ఏ పూజ చేసుకోవాలన్నా ముందుగా అయితే వినాయకుడికి పూజ చేసుకోవాలి. ఇక్కడైతే నేను చిన్న పసుపు ముద్దతో అయితే వినాయకుడిని తయారు చేసి గరికి పూస అనేది అక్కడ పెట్టాను. లాస్ట్ వీడియోలో నేను సాయిబాబాకి పూజ చేశాను కదా, సాయిబాబా దివ్య పూజ. అప్పుడైతే నాకు తెలియదు పూజల గురించి అంతగా. అంటే నేను వినాయకుడిని అంటే నేను రైట్ సైడ్ పెట్టాను. ఒక ఆవిడ కామెంట్ చేశారు నాకు లెఫ్ట్ సైడ్ పెట్టాలి వినాయకుడిని అని. అందుకని నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది పెడుతున్నాను. నాకు ఎంతగా ఏమీ తెలియదు. ఏదైనా తప్పుగా ఉంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ సారి అయితే నేను అది కరెక్ట్ చేసుకుంటాను. ఇంకా అలాగే నిన్న ఈ ఉగాది పచ్చడి కోసం చాలా అంటే చాలా కష్టమైపోయింది. అంటే వేప పువ్వు, మామిడికాయలు ఇవన్నీ ఉండాలి. మామిడికాయలు ఇవన్నీ మా హస్బెండ్ తన డ్యూటీ చేసే దగ్గర ఉంటాయి. బట్ వేప పువ్వు అనేది మాకు అసలు దొరకలేదు. మా అన్నయ్య మా హస్బెండ్ చాలా దగ్గర తిరిగారు. ఇంకా బయట అమ్ముతారేమో అని చూసాము. నైట్ అయిపోయింది, ఎవరు అమ్మలేదు. ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు, ఇంకా తీసుకొచ్చారు. మనకి ఉగాది పచ్చడిలో ముఖ్యంగా ఉండాల్సింది వేప పువ్వే కాబట్టి వేప పువ్వు లేకపోతే మనకి
మనకు అంత టేస్ట్ ఉండదు. కంపల్సరిగా వేప పువ్వు అనేది వెయ్యాలి. ఇంకా ఫైనల్గా అయితే నైట్ అయితే తను తీసుకొచ్చారు, సరిపోయింది. లేకపోతే ఉదయం పచ్చడి చేయాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అన్ని వస్తువులు అన్ని పదార్థాలు ఉంటేనే కదా మనకి చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇంకా తను కూడా తీసుకొచ్చేసారు. ఇంకా తను డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా మార్నింగే ఉదయమే ఇంట్లో పూజ చేసి పచ్చడి అనేది రెడీ చేస్తాను. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టాను. ఫైనల్గా అయితే ఇంట్లో పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే చాలామంది ఏంటంటే ముందు ఉగాది పచ్చడి చేసి తర్వాత దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తారు. మనకి టైం లేనప్పుడు, వీలు కాలేనప్పుడు ముందుగా అయితే ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఉగాది పచ్చడి ఏదైనా ప్రసాదాలు చేసి దేవుడి దగ్గర పెడితే సరిపోతుంది. మనం ముందుగానే ప్రసాదం చేసి దేవుడి దగ్గర పెట్టాలంటే కొంతమందికి వీలు ఉంటుంది, కొంతమందికి వీలు కాదు. అలాంటప్పుడు ముందు పూజ చేసుకొని తర్వాత ప్రసాదం పెట్టుకుంటే సరిపోతుంది. ఉగాది అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు. మీలో ఎంతమందికి ఉగాది పచ్చడి, అలాగే నాగుల చవితికి మనము నువ్వులతో అయితే లడ్డూలు చేస్తాం కదా, బెల్లం లడ్డూలు, అవి అయితే నాకు ఇంకా చాలా ఇష్టము. ఈ 2 పండుగలు వస్తే చాలు నేను ఎక్కువగా ఉగాది పచ్చడి అలాగే నువ్వుల ముద్ద అనేది తింటూ ఉంటాను. అండ్ అలాగే ఈ ఉగాది పచ్చడిలో షడ్రుచులు అనేటివి ఉంటాయి. ఎక్కువగా స్కూల్ టైంలో వినేవాళ్ళము. ఇప్పుడు మళ్ళీ ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా స్కూల్ టైమ్సే గుర్తుకొస్తున్నాయి నాకైతే. ఈ ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. ఈ పచ్చడిలో జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉందని పెద్దలు చెప్తారు. పచ్చడిలో అంటే ఈ ఉగాది పచ్చడిలో ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి చెందింది ప్రీతికం కూడా. బెల్లం అనేది తీపి, ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేటటువంటి పరిస్థితులు. అంటే ఇక్కడ ఉప్పు, కారం, తీపి, చేదు, వగరు, పులుపు ఈ షడ్రుచులు మన జీవితంలో ఉంటాయి. అంటే ఏవైనా సంతోషాలు, బాధలు, దుఃఖాలు అన్నీ కలిపి మనము జీవితం అనేది మనకి లైఫ్ అనేది అలా సాగిపోతుంది. అంటే ఈ పచ్చడిలో ఇవన్నీ ఉన్నాయని పెద్దలు ఎప్పటి నుంచో చెప్తారు. ఇవన్నీ కలిపి చేస్తేనే జీవితం. అంటే ఇప్పుడు ఈ బెల్లం, ఉప్పు, వేప పువ్వు, చింతపండు, పచ్చి మామిడి ముక్కలు, కారం ఇవన్నీ కలిపితేనే పచ్చడి అవుతుంది. కాబట్టి అలానే మన లైఫ్లో జరిగే అన్ని విషయాలు కూడా ఆనందం కానీ, లేకపోతే ఏమైనా ఉత్సాహం కానీ, బాధ కలిగించే సంఘటనలు కానీ, ఇంకేవైనా అండ్ అలాగే కొన్ని సహనం కోల్పోయినవి ఏవైనా చాలా పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. అవన్నీ కలిపితేనే జీవితం అనేది ఉంటుంది. ఆనందం కానీ, దుఃఖం కానీ, కష్టాలు కానీ ఏవైనా అన్నీ కలిపితేనే జీవితం ఉంటుంది. అందుకనే ఉగాది అనేది చాలా ప్రత్యేకం. ఫైనల్గా అయితే నేను ఇక్కడ ఉగాది పచ్చడి అనేది రెడీ చేస్తున్నాను. అంటే ఎప్పుడూ ఏ పచ్చడి అంటే నాకు ఉగాది పచ్చడి చేసేటప్పుడు ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో ఏంటంటే రకరకాలుగా చేస్తూనే ఉంటున్నారు. నా చిన్నతనంలో అయితే ఇలానే చేసేవారు. అంటే నార్మల్గా బెల్లం, ఉప్పు, వేప పువ్వు, చింతపండు, పచ్చి మామిడి ముక్కలు, కారం వేస్తే అరటిపండు ముక్కలు అంతే. ఇప్పుడు నెయ్యి, అలాగే డోలపప్పు అంటారు, ఆ పప్పు, ఈ పప్పు, ఇంకా రకరకాలుగా ఏవైనా ఒక ఐటమ్స్ వేస్తూనే ఉంటారు. మనం ఎలా చేయాలో పచ్చడి మన పెద్దవాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చేస్తేనే బాగుంటుంది. ఇంకా ఏవి పడితే అవి కలిపేసి ఇష్టం వచ్చినట్టు చేసేసి అలా చేస్తే ఇంకెందుకండి ఉగాది. అందుకనే మన పెద్దవాళ్ళు ఎలా చేసేవారో పచ్చడి, ఎవరి ఆచారం వాళ్ళది, వాళ్ళు ఎలా చేసేవారో అలా చేస్తే సరిపోతుంది. మా అమ్మ వాళ్ళు అయితే ఇలానే చేశారు, అందుకనే నేను కూడా ఇలానే చేస్తున్నాను. అండ్ అలాగే నాకు తెలిసి చాలామంది ఇలా అంటే పచ్చడి ఇలా చేస్తారు. ఇంకా చాలామంది ఏంటంటే ఫైన్ పేస్ట్లా రెడీ చేస్తారు. ఈ మామిడికాయ ముక్కలు, ఉప్పు, బెల్లం, వేప పువ్వు, చింతపండు ఇవన్నీ మిక్సీ అంటే దంచేసి ముద్దలా చేసి తింటారు. నేనైతే ఇలా చేస్తాను. అంటే ఎవరి సంప్రదాయం వాళ్ళది. అంటే నాకు తెలిసింది నేను ఇలా చేశాను. మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీలో ఎంతమంది ఉగాది రోజు నాన్ వెజ్ తింటారో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా చాలామంది ఇంకా కామెంట్స్ పెడతారు, మేము ఉగాది రోజు తినము, ఏంటి ఉగాది రోజు తినకూడదు అని. నాకు తెలిసి ఉగాది రోజు మా సైడ్ అయితే తింటారు, శ్రీకాకుళం ఇటు సైడు. మరి మీ సైడ్ తింటారో తినరో నాకు తెలియదు. మా సైడ్ తింటారు కాబట్టి మేము తింటాము. ఫైనల్గా అయితే దేవుడికి అయితే సపరేట్గా ఒక బౌల్లో తీసి అయితే దేవుడి దగ్గర పెట్టేశాను.
ఇంకా ఈరోజు అయితే మా ఉగాది ఫెస్టివల్ ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఉగాది కదా ఫెస్టివల్ కదా అనుకొని శారీ కట్టుకున్నాను. ఈ వీడియోస్ తీయడం, వంట చేయడం ఈ ఎండాకాలం చాలా చిరాగ్గా ఉంటుంది. ఇంకా వెంటనే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ వంటకు అనేది రెడీ అవ్వాలి. ఇంకా ఎందుకంటే వంటగదిలో ఈ ఎండాకాలం అసలు ఉండలేకపోతున్నామండి. చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఇంకా అందుకనే ఫెస్టివల్ కదా కొత్త బట్టలు వేసుకోవాలని అయితే ఇంకా శారీ అయితే కట్టుకున్నాను. ఈ శారీ కట్టుకొని ఇటు పని చేసి అటు పని చేసి అంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎవరికైనా అలవాటు ఉంటే పర్లేదు, అలవాటు లేదు కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫైనల్గా అయితే దేవుడి దగ్గర పూజ అయిపోయింది. అలాగే ఇంకా టిఫిన్స్ ఇవన్నీ రెడీ చేశాను. టిఫిన్ అయిపోయింది. ఇంకా దేవుడి ఇక్కడ కృష్ణుడి దగ్గర అయితే కొంచెం ఫ్లవర్స్తో అయితే ఇలా రెడీ చేస్తున్నాను. మామిడాకులు ఇవన్నీ తీసుకొచ్చారు నిన్న మా హస్బెండ్. అవి అంటే మనకి ఇంటి ఎంట్రన్స్ గుమ్మానికి ఇవన్నీ కట్టేశాము. అన్ని రూమ్ డోర్స్ దగ్గర అయితే పెట్టేశాము. మిగిలిపోయి ఉన్నాయి. ఎందుకు వీటితో కూడా ఇలా ఊర్లీలాగా డెకరేట్ చేయొచ్చు కదా ఫ్లవర్స్తో అయితే చిన్న ఇలా డెకరేట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ప్లానింగ్ అనేది వేరు, బట్ ప్రెజెంట్ అయితే ఇలా పెట్టాను అంతే. ఇంకా నేను పెద్ద ఊర్లీ తీసుకొని మధ్యలో వాటర్ వేసి మధ్యలో కృష్ణుడు పెట్టాలని అనుకుంటున్నాను. చూడాలి అది ఎప్పుడు ఇదవుతుంది ఏంటి. ఏదైనా జరగాలంటే టైం రావాలి కాబట్టి నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నా, నాకు అవ్వట్లేదు. ఇంట్లో చాలా ప్లేట్స్ ఉన్నాయి, దానికి గోల్డ్ పెయింటింగ్ వేసి చేద్దాం అనుకుంటున్నాను ఊర్లీ. బట్ ఈసారి చేస్తే మాత్రం కంపల్సరీగా వీడియో అనేది షేర్ చేసుకుంటాను. ఇంకా ఫ్లవర్స్ కూడా ఎలానో మిగిలి ఉన్నాయి కదా అని అయితే ఇక్కడ డెకరేట్ చేస్తున్నాను. పండుగ అంటే మనము ఇల్లు అనేది పండుగ వాతావరణం ఉండాలి కాబట్టి ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటేనే కదా ఇంట్లో అనేది పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇంకా నేను ఈ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి ఇంట్లో. ఇంకా ఇక్కడ అండ్ అలాగే టీవీ దగ్గర ఇంకా చాలా కామధేను విగ్రహం ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ కూడా నేను ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేశాను. ఎంత పండుగ అయినా ఏదైనా ఆడవాళ్ళకైతే ఇంట్లో వంట పని అయితే తప్పదు కదా. ఇంకా ఇవన్నీ డెకరేట్ చేసి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి ఇంకా వంట చేయాలి. బిర్యానీ కానీ ఇంకా గారెలు ఇంకేవైనా ఇంకా పండుగ అంటే ఏదైనా ఒక స్పెషల్ చేయాలి కదా, ఇంకా అవన్నీ చేయాలి. చేసి మళ్ళీ తినేసి ఇంకా అంతే పండుగ అయిపోయింది అంతే. మా లైఫ్లో అయితే ఇంతే పండుగ. ఇంకా బయటకు వెళ్ళి ఇవన్నీ అయితే అలాంటివి ఏమీ లేవు. ప్రజెంట్ అయితే ఇంట్లో పూజ చేసుకొని మనకి నచ్చింది వండుకొని తినడమే నాకు తెలిసినంతవరకు పండుగ. అంతే హ్యాపీగా ఉండడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.